పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతలకపేక్ష పడెడివాడు అత్తుల విత్తంబులపహరించడివాడు దానమీయంగ వద్దనడివాడు సభలలోపల నిల్చి చాడి చెప్పడివాడు పక్షపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూసి వెక్కిరించడివాడు ధర్మ సాధుల దిట్టదలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాల కింకర గదలచే కష్టమొందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఆభరణములచే ప్రకాశించువాడా, దుష్టులను సంహరించువాడా, పాపములను దూరం చేయువాడా, ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి, పరుల సొమ్ముకు ఆశపడేవాడు, పరస్త్రీ వ్యామోహం కలవాడు, యాచకుల ధనము అపహరించడివాడు, దానము ఇస్తుంటే వద్దు అనడివాడు, సభలలో చాడీలు చెప్పువాడు, పక్షపాతంతో సాక్ష్యం చెప్పేవాడు, విష్ణు భక్తులను ఎగతాళి చేసేవాడు, మంచివారిని తిట్టేవాడు, ప్రజలను జంతువులను బాధపెట్టేవాడు, యమకింకరులు గదలచే కొట్టబడతాడు అంటున్నారు శేషప్ప కవి గారు.